దిస్ ఈజ్ రఘు అడ్వకేట్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విడుదలైన ఏపీ మెగా డిఎస్సి 2025 కంప్లీట్ నోటిఫికేషన్ అండ్ సమ్మరీ అండ్ కీ హైలైట్స్ అండ్ ఇన్సైట్స్ ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఏపీ మెగా డిఎస్సి 2025 అధికారిక నోటిఫికేషన్ అన్నది విడుదలైంది. ఓకే, ఖాళీల వివరాలు, పరీక్ష విధానం, తేదీ, వాటి యొక్క వివరాలను నేను తెలియజేస్తాను. ఏపీ డిఎస్సి 2025 అంటే ఏంటి? ఉద్యోగం రకాలు ఎస్ఏ, ఎస్జిటి, బిఈటి మరియు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం ఈ ఏపీ డిఎస్సి ద్వారా జరుగుతుంది అన్నమాట. పాఠశాలలు ఏముంటాయంటే మీకు ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీపీ, మున్సిపల్, ఎంపీపీ, గిరిజన సంక్షేమ పాఠశాలలు ఇందులో భర్తీ చేయబడతాయి. పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం పోస్టులు 13,000 పోస్టులు ప్లస్ 13,000 ప్లస్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు ఏమనగా నోటిఫికేషన్ తేదీ 20 ఏప్రిల్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు 20 ఏప్రిల్ నుంచి 15 మే 2025 వరకు మీరు ఆన్లైన్ దరఖాస్తు. సిబిటి పరీక్ష 6th జూన్ నుంచి 6th జూలై 2025 ఈ మధ్యలో జరుగుతుంది. ఫలితాలు ఫైనల్ కీ తర్వాత 7 రోజుల్లో మెరిట్ జాబితా. ఓకే, ఈ అన్ని వివరాలు మీకు తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, మున్సిపల్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయో, గిరిజన వాటిల్లో ఎన్ని ఉన్నాయో అన్నది మీరు అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఎలా తెలుస్తుంది. అర్హత ప్రమాణాలు వయస్సు పరిమితం 18 నుంచి 44 సంవత్సరాలు జనరల్ అయితే, మరియు 54 వరకు పిడబ్ల్యూబిడి వాళ్ళకి వయసు పరిమితం. విద్యా అర్హత డిఈడి లేదా బిఈడి ప్లస్ ప్రత్యేక విద్య అభ్యర్థులకు బ్రిడ్జ్ కోర్స్ అవసరం. మాజీ సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సేవా కాలం ఆధారంగా వయసు సడలింపు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు మీరు చేయాలంటే csc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఫీజు చెల్లింపు ఒక్కొక్క పోస్ట్ కు రూ. 750 ఫీజు అన్నమాట. పత్రాలు అప్లోడ్ చేయాల్సింది మీరు SADAREN సాధారణ దాంట్లో కులం, డిశ్చార్జ్ బుక్ అప్లోడ్ చేయండి. పరీక్షా విధానం వచ్చేటప్పటికి ఆన్లైన్ సిబిటి మోడల్ పరీక్ష నిర్వహించబడుతుంది. కంప్యూటర్ ఆధారంగా పరీక్ష కేంద్రాలు అన్ని జిల్లాలు, మండలాల్లో పరీక్ష కేంద్రాలు. సిలబస్ అధికారిక వెబ్సైట్ లో సిలబస్ అందుబాటులో ఉంటుంది. నార్మలైజేషన్ టెక్నిక్ అప్లోడ్ చేయబడుతుంది. నార్మలైజేషన్ దీని గురించి ఫ్రెండ్స్ ఆల్రెడీ టెక్నిక్ అప్లోడ్ చేశారు. నేను మీకు దాని గురించి కూడా వివరంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. రిజర్వేషన్ నియామకం ఇది మనకి మెయిన్ ఏరియా అన్నమాట. మనం ఇందులో ఎక్స్పర్ట్స్ అన్నమాట. వర్టికల్ రిజర్వేషన్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఇది జియో 77. ఇది లాస్ట్ టైం చాలా కాంట్రవర్సీ అయింది గ్రూప్ 2 వాటిలో. మీరు మాత్రం ఎటువంటి కాంట్రవర్సీలు ఉండకుండా మీరు నీట్ గా చదువుకుంటున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ దీనికి జియో నెంబర్ 47/2025 ప్రకారం ఎలా నియమకం అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ జియో ఈ జియోని నేను మీకు వేరే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిడబ్ల్యూబిడి విభాగాల గురించి మీకు అందరికీ తెలిసిందే. దీన్ని నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ జాగ్రత్త ఏంటంటే అర్హత ఆధారంగా ఎంపిక, మెరిట్ గా రోస్టర్, ఒకే పోస్టు కేటాయింపు, తప్పుడు సమాచారం ఇచ్చిన క్రిమినల్ కేసు ప్లస్ తిరస్కారం దారి తీస్తుంది. తప్పనిసరి శిక్షణ, ఇండక్షన్ ట్రైనింగ్, ఎంపిక చేయబడిన అభ్యర్థులకు తప్పని శిక్ష, ఇంగ్లీష్ ప్రావీణ్యత, భాష నైపుణ్యాలతో ప్రత్యేక దృష్టి, విద్యా నైపుణ్యాలు, అకాడమిక్ నైపుణ్యతను మెరుగుపరచడం. ఎంఏ అభ్యర్థులకు చివరి చిట్కాలు పూర్తి అర్హతతో దరఖాస్తు చేసుకోండి. పత్రాల తనిఖీ చేసుకోండి. పోస్టు ప్రాధాన్యత మీ పోస్టు ఆర్డర్ ని జాగ్రత్తగా సెట్ చేయండి. అధికారిక సైట్ మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడు అధికార సైట్ నే మీరు ఫాలో అవ్వండి. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఓకే గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవ్వకండి. మిస్లీడ్ అవుతారు అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ప్రతిసారి రాదు, అప్పుడప్పుడు ఇది వచ్చినప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి.
అది ఫ్రెండ్స్, ఇది apdsc.apcfss.in పబ్లిక్ అవగాహన కోసం షేర్ చేయబడిన. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.